బెల్లు ఎప్పుడెప్పుడు కొడతారా అని బడి పిల్లలు ఎదురు చూసినట్టే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ ఎప్పుడు చాలా అవుతుందా అని ట్రేడింగ్ చేసేటోళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. సెల్లులలో తలకాయలు పెట్టి, కంప్యూటర్లలో తలకాయలు పెట్టి. బడి బెల్లు ఆనందాన్ని నింపితే స్టాక్ ఎక్స్చేంజ్లో బెల్లు గుండెల్లో గుబేలు అనిపిస్తుంది. అగో ఆ బెల్లును కొట్టుండు మన బాలయ్య సారు. ఆ బెల్లుతోటి బుల్ మార్కెట్ ఫుల్ లేచిందా, బేర్మని సర్రున కింద పడ్డదా అన్నది తెలవాలంటే చలో ముంబై. నేషనల్ స్టాక్ మార్కెట్ వాళ్ళు కూడా జై బాలయ్య అంటున్నారు కదా. తొట్ట తొలసూరి మన సౌత్ ఇండియా హీరో తోటి, అది కూడా మన నందమూరి నటసింహం బాలయ్య సార్ తోటి స్టాక్ ఎక్స్చేంజ్ల బెల్లు కొట్టించారు స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు. సూటు బూటేసుకొని పోయిన సమరసింహారెడ్డిని గలమకాన్నే ఎదుర్కొని లోపలి తీసుకపోయారు. ట్రేడింగ్ బెల్లును పూలతోటి సింగారిచ్చి బాలయ్య సార్ తోటి ఠంగు ఠంగు అని కొట్టించారు. ఇట్లా ఇంతకు ముందు హిందీ సినిమా హీరోలు అమితాబ్ సారు, షారూఖ్ ఖాన్, వివేక్ ఓబెరాయ్ అసంటోళ్లతోటి కొట్టించారు ఈ బెల్లు. సౌత్ ఇండియా నుంచి పోయి స్టాక్ ఎక్స్చేంజ్ల బెల్లు కొట్టి సింహగర్జన చేసిన ఘనత మన లెజెండ్ బాలయ్య సార్దే. ఇక స్టాక్ ఎక్స్చేంజ్ అంతా కళ్ళదిరిగి చూపించారు. ఇక ఆడ పెట్టిన బుల్లు బేరు బొమ్మలను పట్టి పట్టి చూసిండు సారు. కొమ్ములు పట్టుకొని అఖండ సినిమాలో ఎద్దు కొమ్ములు వచ్చిన సీను యాదికి తెచ్చుకున్నట్టున్నాడు. ఇక నందమూరి నటసింహం బెల్లు కొట్టంగానే సెన్సెక్స్ అఖండ స్టైల్ ఆకాశాన్ని తాకింది పోరి. స్టాక్ ట్రేడర్స్ అందరూ కూడా జై బాలయ్య అని ట్రేడింగ్ చేసినట్టున్నారు. అందుకే నిన్న స్టాక్ మార్కెట్లు జరంత మంచి లాభాలతోటే బయటపడ్డాయి. బుల్బుల్ అని సారే గంట కొట్టినాక బుల్లు మార్కెట్కి ఫుల్ లాభాలు రాకుండా ఎట్లుంటాయి. బేర్ మార్కెట్ను అయితే నాకు అడ్డం వస్తే బుల్డోజర్ లెక్క తొక్కి పడేస్తా అన్నట్టే స్టాక్ మార్కెట్ను ఊపిడు సారు. స్టాక్ మార్కెట్కు పోయి ఇక దబిడి దిబిడి చేసి వచ్చిన బాలయ్య సార్ను చూసి అరే మామా ఎక్ షేర్ కొను, అరే మామా ఎక్ షేర్ అమ్మని ఇక అఖండ ఫ్యాన్స్ అంతా ట్రేడింగ్ చేస్తుండొచ్చు ఇక ఇప్పటి సంది.